तेलंगाना असेंबली में कायदे अपोजिशन व साबिक चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने कहा कि कांग्रेस हुकूमत की जानिब से असेंबली में पेश करदा बजट किसान मुखालिफ है। इस बजट में समाज के तमाम तबकात को नज़रअंदाज किया गया। असेंबली में बजट की पेशकशी के बाद मीडिया पॉइंट पर बीआरएस अरकान असेंबली जी कमलाकर, जगदीश रेड्डी, कौशिक रेड्डी, विवेकानंद रेड्डी और दीगर के साथ मीडिया के साथ बात करते हुए केसीआर ने कहा कि वजीर फाइनेंस भट्टी विक्रमार्का की बजट तकरीर सियासी जलसे आम की तकरीर की तरह थी। कांग्रेस हुकूमत ने अवाम से किए गए वादों को पूरा करने के लिए बजट में खातिर ख्वाह रकम मख्तस नहीं की। खास तौर पर ज़राअत के शोबे को मुकम्मल तौर पर नज़रअंदाज कर दिया गया। उन्होंने कहा कि उनकी हुकूमत ने अपने 10 साला दौर में समाज के तमाम तबकात की तरक्की और बहबूद के लिए कई स्कीमों को शुरू किया था, लेकिन मौजूदा कांग्रेस हुकूमत उन स्कीमों को अमलन ख़त्म कर चुकी है। ప్రజల ఆశల మీద నీళ్లు చల్లేదిగా ఉంది। ఏ ఒక్క వర్గానికి కూడా ఒక స్పష్టమైన హామీ లేదు। రాష్ట్ర రైతులను పొగుడుతున్నట్టుగానే పొగుడుతూ వెన్నుపోటు పొడిచింది ఈ ప్రభుత్వం। ఖచ్చితంగా స్పష్టంగా వాళ్ళ వైఖరి చెప్పినారు। గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా రైతు బంధులో, రైతు భరోసా పేరిట పథకంలో అనేక ఆంక్షలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు। బడ్జెట్లో వాళ్ళ నైజం కూడా స్పష్టంగా బయటపడింది। గత ప్రభుత్వం అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని, వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది। ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు। ఫర్ ఎగ్జాంపుల్, యాదవుల కోసం ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టినటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది। ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపసు తీసుకున్న ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు। అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళు గొంతు కోసింది ప్రభుత్వం। దళిత వర్గాల కోసం గణితంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు। ఇది చాలా దురదృష్టకరం। దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి, వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం కూడా అవసరం లేదు। అదే